బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 7 పుస్తకం 67. వేట లేదా బలి వధ. సంచిక 384. ఆదీ బిన్ హాతిం రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం మిరాద్ అనగా వేట కోసం ఉపయోగించే పదునైన అంచుగల కర్ర ముక్క లేదా పదునైన ఇనుప ముక్క అమర్చిన కర్ర ముక్క. మిరాద్తో చంపబడిన జంతువు గురించి నేను ప్రవక్తను అడిగాను. ఆయన ఇలా అన్నారు: జంతువును దాని పదునైన అంచుతో చంపినట్లయితే దాని మాంసం తినవచ్చు. కానీ దాని కాండంతో అంటే దాని వెడల్పాటి వైపు తో కొట్టి చంపినట్లయితే ఆ జంతువు మాంసం తినడానికి నిషిద్ధం. ఎందుకంటే అది కొట్టి చంపబడింది. శిక్షణ పొందిన వేటకుక్కతో చంపబడిన జంతువు గురించి నేను ఆయనను అడిగాను. అతను ఇలా అన్నారు: మీ వేటకుక్క మీకోసం వేటను పట్టుకుంటే దానిని తినండి. ఎందుకంటే వేటకుక్కతో వేటను చంపడం దానిని వధించడంతో సమానం. కానీ మీ వేటకుక్కతో లేదా మీ కుక్కలతో పాటు వేరే కుక్కను మీరు చూసి అది కూడా మీ కుక్కలతో కలిసి వేటలో పాలుపంచుకొని దానిని చంపిందేమోనని మీకు భయం వేస్తే అప్పుడు మీరు దానిని తినకూడదు. ఎందుకంటే మీరు మీ వేటకుక్కను పంపినందుకు మాత్రమే అల్లా పేరును స్మరించారు, కానీ వేరొక వేటకుక్క విషయంలో దానిని స్మరించలేదు. సంఖ్య 385. ఆదీ బిన్ హాతిం రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. నేను అల్లా ప్రవక్తను మిరాద్ గురించి అడిగాను. పదునైన అంచుగల ఈటె. నేను అల్లా ప్రవక్తను మీరాత్ గురించి అడిగాను. ఆయన ఇలా అన్నారు: మీరు దాని పదునైన అంచుతో వేటను కొడితే దానిని తినండి, కానీ మీరాత్ దాని వెడల్పు వైపుతో వేటను కొడితే దానిని తినవద్దు. ఎందుకంటే అది ఒక కర్ర ముక్కతో కొట్టి చంపబడింది అనగా నిషిద్ధం. నేను అడిగాను: వేటకుక్క తర్వాత నేను నా శిక్షణ పొందిన వేటకుక్కను వదిలితే? అతను అన్నారు: నువ్వు వేట తర్వాత నీ శిక్షణ పొందిన వేటకుక్కను వదిలి అల్లా నామాన్ని స్మరిస్తే అప్పుడు నువ్వు తినవచ్చు. నేను అన్నాను: ఒకవేళ ఆ వేటకుక్కే ఆ వేట మాంసాన్ని తింటే? అతను అన్నారు: అప్పుడు నువ్వు దానిని తినకూడదు. ఎందుకంటే ఆ వేటకుక్క ఆ వేటను తన కోసమే వేటాడింది, నీ కోసం కాదు. నేను అన్నాను: కొన్నిసార్లు నేను నా వేటకుక్కను పంపినప్పుడు దానితో పాటు ఇంకొక వేటకుక్కను చూస్తాను. అతను అన్నారు: ఆ వేట మాంసాన్ని తినవద్దు. ఎందుకంటే నువ్వు అల్లా నామాన్ని నీ కుక్క మీద మాత్రమే స్మరించావు, ఇంకొక దాని మీద కాదు. సంఖ్య 386. ఆదీ బిన్ హాతిం రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. నేను అన్నాను: ఓ అల్లా ప్రవక్త, వేట తర్వాత మనం శిక్షణ పొందిన మన వేట కుక్కలను వదులుతామా? అతను అన్నారు: అవి మీకోసం వేటాడిన దాన్ని తినండి. నేను అన్నాను: అవి వేటను చంపినా కూడానా? అతను బదిలిచ్చారు: అవి వేటను చంపినా కూడా. నేను అన్నాను: మనం మీరాదుతో ఈటతో కూడా కొడతామా? అతను అన్నారు: మీరాద్ దాని శరీరాన్ని పొడిచి చంపిన జంతువు మాంసాన్ని తినండి, కానీ ఈట యొక్క వెడల్పాటి పక్క భాగంతో చంపబడిన జంతువు మాంసాన్ని తినవద్దు. సంఖ్య 387. అబూ తలాబా అల్ కసానీ గారు ఉల్లేఖించారు. నేను ఇలా అడిగాను: ఓ అల్లా ప్రవక్త, మేము గంధ ప్రజల అంటే యూదుల మరియు క్రైస్తవుల పాలనలో ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నాము, మరియు మేము వారి పాత్రలలో భోజనం చేయవచ్చా? ఆ ప్రాంతంలో వేటాడదగిన జంతువులు పుష్కలంగా ఉన్నాయి. నేను నా విల్లుతో శిక్షణ లేని నా వేటకుక్కతో మరియు శిక్షణ పొందిన నా వేటకుక్కతో వేటాడుతుంటాను. అలాంటప్పుడు నేను తినడానికి ఏది ధర్మసమ్మతం? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: గ్రంథ ప్రజల గురించి నువ్వు ప్రస్తావించిన విషయానికి వస్తే, ఒకవేళ నీకు వారి పాత్రలు కాకుండా వేరే పాత్రలు లభిస్తే వారి పాత్రలలో తినవద్దు. కానీ వారివి తప్ప వేరేవి లభించకపోతే వారి పాత్రలను కడిగి వాటిలోనే భోజనం చేయవచ్చు. ఒకవేళ నువ్వు అల్లా నామాన్ని స్మరించి నీ విల్లుతో ఏదైనా జంతువును వేటాడితే దానిని తినవచ్చు. అలాగే అల్లా నామాన్ని స్మరించి శిక్షణ పొందిన నీ వేటకుక్కతో ఏదైనా వేటాడితే దాన్ని కూడా తినవచ్చు. ఇక శిక్షణ లేని నీ వేటకుక్కతో ఏదైనా వేటాడినప్పుడు ఆ జంతువు చనిపోకముందే నువ్వు దానిని పట్టుకుంటే దాన్ని వధించినట్లయితే దానిని కూడా తినవచ్చు. సంఖ్య 388. అబ్దుల్లా బిన్ మగ్ఫల్ గారు ఉల్లేఖించారు. ఆయన ఒక వ్యక్తి 2 వేళ్లతో 2 రాళ్ళు విసరడం చూసి అతనితో ఇలా అన్నారు: రాళ్ళు విసరవద్దు, ఎందుకంటే అల్లా ప్రవక్త రాళ్ళు విసరడాన్ని నిషేధించారు, లేదా ఆయన దానిని అయిష్టపడేవారు. అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు ఇంకా ఇలా జోడించారు: రాళ్ళు విసరడం వల్ల వేట దొరకదు, అలాగే శత్రువు చనిపోడు, కానీ దానివల్ల పన్ను విరగవచ్చు లేదా కన్ను పోవచ్చు. ఆ తర్వాత అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఆ వ్యక్తిని మళ్ళీ రాళ్ళు విసరడం చూశారు. ఆయన అతనితో ఇలా అన్నారు: అల్లా ప్రవక్త రాళ్ళు విసరడాన్ని ఆ విధంగా నిషేధించారని లేదా అయిష్టపడ్డారని నేను మీకు స్పష్టంగా చెప్పాను కదా. అయినా సరే నువ్వు మళ్ళీ రాళ్ళు విసురుతున్నావు. నేను ఫలానా కాలం పాటు నీతో మాట్లాడను.
సంఖ్య 389. ఇబ్ని ఉమర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైతే కాపలా కోసం గాని, వేట కోసం గాని కాకుండా ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటారో వారి సత్కార్యాల నుండి ప్రతిరోజు కిరాతుల విలువ తగ్గుతుంది. సంఖ్య 390. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు. ప్రవక్త గారు ఇలా చెప్పడం నేను విన్నాను: ఎవరైనా వేట కోసం గాని, పశువుల కాపలా కోసం గాని కాకుండా ఒక కుక్కను పెంచుకుంటే వారి సత్కార్యాలు లభించే ప్రతిఫలం రోజుకు 2 కిరాతుల చొప్పున తగ్గుతుంది. సంఖ్య 391. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు. అల్లా దూత ఇలా అన్నారు: ఎవరైనా పశువుల కాపలా కోసం గాని, వేట కోసం గాని కాకుండా ఒక కుక్కను పెంచుకుంటే వారి సత్కార్యాల ప్రతిఫలం విలువ రోజుకు 2 కిరాతుల చొప్పున తగ్గుతుంది. సంఖ్య 392. ఆది బిన్ హాతిం గారి కథనం ప్రకారం, నేను అల్లా ప్రవక్తను అడిగాను, మేము ఈ వేట కుక్కల సహాయంతో వేటాడతాము. ఆయన ఇలా అన్నారు: మీరు వేట తర్వాత మీ శిక్షణ పొందిన వేట కుక్కలను వదిలి అల్లా నామాన్ని స్మరిస్తే ఆ కుక్కలు వేటను చంపినప్పటికీ అవి మీకోసం పట్టుకున్న దానిని మీరు తినవచ్చు. కానీ ఆ వేట కుక్క దానిని తిన్నట్లయితే మీరు తినకూడదు. ఎందుకంటే అప్పుడు ఆ వేట కుక్క తన కోసమే దానిని పట్టుకొని ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇతర వేట కుక్కలు కూడా మీ వేట కుక్కతో కలిసి వేటలో పాల్గొంటే అప్పుడు దానిని తినవద్దు. హదీస్ 393. ఆది బిన్ హాతిం రజియల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒకవేళ మీరు వేట తర్వాత మీ వేట కుక్కను వదిలి దానిని పంపేటప్పుడు అల్లాహ్ నామాన్ని స్మరిస్తే ఆ వేట కుక్క వేటను పట్టుకొని చంపితే అప్పుడు మీరు దాని మాంసాన్ని తినవచ్చు. ఒకవేళ ఆ వేట కుక్కే దానిని తింటే అప్పుడు మీరు దానిని తినకూడదు. ఎందుకంటే అది దానిని తన కోసమే పట్టుకుంది. మరియు ఒకవేళ మీరు వేట కుక్కతో పాటు మీరు ఇతర వేట కుక్కలను కూడా చేర్చి వాటిని పంపేటప్పుడు అల్లా నామాన్ని స్మరించకుండా అవి ఒక జంతువును పట్టుకొని చంపితే అప్పుడు మీరు దాని మాంసాన్ని తినకూడదు. ఎందుకంటే వాటిలో ఏది దానిని చంపిందో మీకు తెలియదు. మరియు ఒకవేళ మీరు వేటపై బాణం వేసిన తర్వాత 2-3 రోజులకు అది చనిపోయి కనబడితే మరియు దానిపై మీరు బాణం తగిలిన గాయం తప్ప మరే ఇతర గాయాలు లేకపోతే అప్పుడు మీరు దాని మాంసాన్ని తినవచ్చు. కానీ ఒకవేళ ఆ వేట నీటిలో చనిపోయి కనబడితే అప్పుడు మీరు దాని మాంసాన్ని తినవద్దు. మరియు ఆదిం బిన్ హాతిం రజియల్లాహు కూడా ఇలా ఉల్లేఖించారు. అతను ప్రవక్తను ఇలా అడిగారు: ఒక వేటగాడు వేటాడే జంతువుపై బాణం వేసి 2-3 రోజులు దాని వెంట పరిగెత్తిన తర్వాత అది చనిపోయి ఇంకా తన బాణాన్ని కలిగి ఉన్నట్లు కనిగి ఉంటే అతను దానిని తినవచ్చా? దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు: అతను కోరుకుంటే తినవచ్చు. సంఖ్య 394. ఆది బిన్ హాతిం గారు ఉల్లేఖించారు. మనం పైన చెప్పిన హదీసే ఇది రిపిటేషన్గా వచ్చింది. ఇప్పటికీ మనకి ఇది చాలాసార్లు రిపిటేషన్గా వచ్చింది. ఇది ఆదిం బిన్ హాతిం రజియల్లాహు గారు అడిగిన ప్రశ్న. ఈ హదీస్ మనకి రిపిటేషన్గా చాలాసార్లు వచ్చింది. సంఖ్య 396. అబూ తలాబా అల్ కసానీ కథనం ప్రకారం, నేను అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నాను: ఓ అల్లా ప్రవక్త, మేము గ్రంథ ప్రజల దేశంలో నివసిస్తున్నాము మరియు వారు వాడే పాత్రలలో భోజనం చేస్తాము. ఆ దేశంలో వేటాడే జంతువులు ఉన్నాయి మరియు నేను నా విల్లుతో మరియు శిక్షణ పొందిన లేదా శిక్షణ పొందని వేట కుక్కలతో వేటాడతాను. దయచేసి దానిలో నాకు ఏది హలాలో తెలియజేయండి. అతను ఇలా అన్నారు: మీ గ్రంథ ప్రజలు దేశంలో నివసిస్తున్నారు మరియు వారి పాత్రలో తింటారని మీరు చెప్పే విషయానికి వస్తే, వారివి కాకుండా వేరే పాత్రలు మీకు లభిస్తే వాటిలో తినవద్దు. కానీ మీకు వారివి కాకుండా వేరేవి దొరకకపోతే వారి పాత్రలను కడిగి వాటిలో తినండి. మీరు వేట జంతువుల దేశంలో ఉన్నారని చెప్పే విషయానికి వస్తే, మీరు మీ విల్లులతో ఏదైనా వేటాడుతున్నప్పుడు అల్లా నామాన్ని స్మరించినట్లయితే మీరు ఆ జంతువును తినవచ్చు. మరియు మీరు శిక్షణ పొందిన వేటకుక్కతో ఏదైనా వేటాడి దాని వేటను పంపేటప్పుడు అల్లా నామాన్ని స్మరించినట్లయితే మీరు అవి తినవచ్చు. కానీ మీరు శిక్షణ లేని మీ వేటకుక్కతో ఏదైనా వేటాడి అది చనిపోకముందే దానిని వధించగలిగితే మీరు దానిని తినవచ్చు. హదీసు 797. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు గారి కథనం. మేము మర్ అజ్-జహ్రాన్ వద్ద ఒక కుందేలును అది గెంతులు వేయడం ప్రారంభించే వరకు రెచ్చగొట్టాము. నా సహచరులు అలసిపోయే వరకు దానిని తరిమారు. కానీ నేను ఒక్కటినే దాని వెనుక పరిగెత్తి దానిని పట్టుకొని అబూ తల్హా రజియల్లాహు వద్దకు తీసుకొచ్చాను. అతను దాని 2 కాళ్ళను ప్రవక్త వద్దకు పంపగా ఆయన వాటిని స్వీకరించారు. సంఖ్య 398. అబూ కతాదా రజియల్లాహు గారి కథనం.
ఒకసారి ఆయన అల్లా ప్రవక్తతో మక్కాకు వెళ్ళే మార్గంలో ఉన్నారు. ఆయన మక్కాకు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇహ్రాం స్థితిలో ఉన్న ఆయన మరియు ఆయన సహచరులలో కొందరు ప్రవక్త వెనుక ఉండిపోయారు. అయితే అబూ కతాదా రజల్లాహు అన్హు మాత్రం ఇహ్రాం స్థితిలో లేరు. అబూ కతాదా ఒక అడవి గాడిదను చూసి ఆయన గుర్రంపైకి ఎక్కి తన సహచరులను కొరడా ఇవ్వమని అడిగారు. కానీ వారు నిరాకరించారు. అప్పుడు అతను తన ఈటను తనకు ఇవ్వమని వారిని అడిగారు. కానీ వారు నిరాకరించారు. అప్పుడు అతను దానిని స్వయంగా తీసుకొని అడవి పందిపై దాడి చేసి దానిని చంపారు. అల్లా ప్రవక్త సహచరుల్లో కొందరు దానిని తిన్నారు, మరికొందరు తినడానికి నిరాకరించారు. వారు అల్లా ప్రవక్తను కలిసినప్పుడు దాని గురించి ఆయనను అడిగారు. ఆయన ఇలా అన్నారు, అది అల్లా మీకు ఇచ్చిన ఆహారం. హదీస్ 399. అబూ కతాదా రజల్లాహు అన్హు గారి కథనం. పైన పేర్కొన్న హదీస్, కానీ ఆయన ఇలా జోడించారు. ప్రవక్త గారు ఇలా అడిగారు, దాని మాంసం ఏమైనా మీ వద్ద మిగిలి ఉందా? హదీస్ 400. అబూ కతాదా రజల్లాహు అన్హు గారి కథనం. నేను ప్రవక్తతో కలిసి మక్కా మరియు మదీనా మధ్య ప్రయాణంలో ఉన్నాను. వారందరూ అంటే ప్రవక్త మరియు ఆయన సహచరులు ఇహ్రాం స్థితిలో ఉన్నారు. కానీ నేను ఆ స్థితిలో లేను. నేను నా గుర్రంపై ప్రయాణిస్తున్నాను మరియు నాకు పర్వతాలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. అలా చేస్తున్నప్పుడు ప్రజలు దేనినో చూస్తూ ఉండటం గమనించాను. అదేమిటో చూడ్డానికి నేను వెళ్ళాను. అది ఒక అడవి పంది. నేను నా సహచరులను అది ఏమిటి అని అడిగాను. వారు మాకు తెలియదు అని అన్నారు. నేను అది ఒక అడవి పంది అన్నాను. వారు నువ్వు చూసింది ఇదే అన్నారు. నేను నా కొరడాను అక్కడే వదిలేశాను. కాబట్టి నేను వారితో నా కొరడాను నాకు ఇవ్వండి అన్నాను. వారు ఆ పనిలో అడవి దున్నను వేటాడడంలో మేము నీకు సహాయం చేయము అన్నారు. నేను కిందికి దిగి నా కొరడా తీసుకొని ఆ జంతువును తరిమి అది చనిపోయే వరకు ఆగలేదు. నేను వారి వద్దకు వెళ్ళి, రండి దీన్ని తీసుకెళ్ళండి అన్నాను. కానీ వారు మేము దాన్ని కనీసం ముట్టుకోము కూడా అన్నారు. చివరికి నేను ఒక్కనే దాన్ని మోసి వారి వద్దకు తెచ్చాను. వారిలో కొందరు దాన్ని తిన్నారు, మరికొందరు తినడానికి నిరాకరించారు. నేను వారితో దీని గురించి మీ తరపున ప్రవక్తను అడుగుతాను అన్నాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసినప్పుడు ఆయనకు మొత్తం కథ చెప్పాను. ఆయన నాతో దానిలో ఏమైనా నీ దగ్గర మిగిలి ఉందా అని అడిగారు. నేను ఉంది అన్నాను. ఆయన తినండి, ఎందుకంటే ఇది అల్లాహ్ మీకు సమర్పించిన భోజనం అన్నారు. సంఖ్య 401. జాబిర్ రజల్లాహు అన్హు గారి కథనం. మేము ఒక యుద్ధయాత్రకు బయలుదేరాము. ఆ సైన్యాన్ని కబ్త్ సైన్యం అని పిలిచేవారు మరియు అబూ ఉబైదా మా సేనాధిపతి. మేము తీవ్రమైన ఆకలితో బాధపడ్డాం. అప్పుడు సముద్రం అల్ అన్బార్ అనే ఒక పెద్ద చనిపోయిన చేపను విసిరింది. అలాంటిది మునిపెన్నడూ చూడలేదు. మేము దానిని 15 రోజుల పాటు తిన్నాం. ఆ తర్వాత అబూ ఉబైదా దాని ఎముకలలో ఒక దానిని తీసుకొని దానితో ఒక తోరణం నిర్మించారు. దాని కింద నుండి గుర్రపు స్వారీ చేసేవారు, సులభంగా వెళ్ళడానికి వీలుగా. సంఖ్య 402. జాబిర్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మమ్మల్ని అబూ ఉబైదా నాయకత్వంలో 300 మంది యోధులతో కూడిన సైనిక దళంగా ఖురైష్ వారి వ్యాపార బృందంపై ఆకస్మిక దాడి చేయడానికి పంపారు. కానీ మేము ఎంత తీవ్రమైన ఆకలితో బాధపడ్డామంటే మేము కబ్త్ ఎడారి పొదలు తిన్నాము. అందుకే మా సైన్యాన్ని కబ్త్ సైన్యం అని పిలిచేవారు. అప్పుడు సముద్రం అల్ అన్బార్ అనే ఒక పెద్ద చేపను విసిరింది. మేము దానిని 15 రోజుల పాటు తిన్నాం మరియు మా శరీరాలు అయ్యేంత వరకు దాని కొవ్వును మా శరీరాలకు రాసుకున్నాము. అప్పుడు అబూ ఉబైదా దాని పక్కటెముకలతో ఒక దానిని తీసుకొని నేలపై పాతారు మరియు ఒక సవారీ చేసేవారు దాని కింద నుండి వెళ్ళేవారు. మాలో ఒక వ్యక్తి ఉండేవారు. అతనికి ఆకలి తీవ్రమైనప్పుడు 3 ఒంటెలను వధించారు మరియు మరో 3 ఒంటెలను కూడా వధించారు. కానీ ఆ తర్వాత అబూ ఉబైదా అతన్ని అలా చేయవద్దని వారించారు. సంఖ్య 403. ఇబ్నే అబీ ఔఫా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము ప్రవక్తతో కలిసి 6 లేదా 7 గజ్వాతులలో పాల్గొన్నాము మరియు ఆయనతో కలిసి మిడతలను తినేవాళ్ళం. సంఖ్య 404. అబూ తలాబా అల్ ఖుషానీ గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి ఇలా అన్నాను, ఓ అల్లా ప్రవక్త, మేము గంధ ప్రజల భూమిలో నివసిస్తున్నాము మరియు మేము వారి పాత్రలలో భోజనం చేస్తాము మరియు ఆ భూమిలో వేటాడటానికి జంతువులు ఉన్నాయి మరియు నేను నా విల్లుతో నా శిక్షణ పొందిన వేటకుక్కతో మరియు నా శిక్షణ లేని వేటకుక్కతో వేటాడతాను. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు గంధ ప్రజల దేశంలో ఉన్నారని చెప్పిన విషయానికి వస్తే మీకు వేరే మార్గం లేకపోతే తప్ప వారి పాత్రలలో తినకూడదు. ఒకవేళ వేరే మార్గం లేకపోతే ఆ పాత్రలను కడిగి ఆ తర్వాత వాటిలో తినాలి. ఇక మీరు వేట జంతువుల దేశంలో ఉన్నారని చెప్పిన విషయానికి వస్తే మీరు మీ విల్లుతో ఏదైనా వేటాడితే అల్లా నామాన్ని స్మరించి వేట సమయంలో అల్లా నామాన్ని స్మరించినట్లయితే తినొచ్చు. మరియు మీరు శిక్షణ పొందిన వేటకుక్కతో ఏదైనా వేటాడితే దాన్ని పంపేటప్పుడు అల్లా నామాన్ని స్మరించి పంపితే తినవచ్చు. మరియు మీరు శిక్షణ లేని వేటకుక్కతో ఏదైనా వేటాడి అది బతికి ఉంటే దాన్ని
బలి వధించి దాని మాంసాన్ని మీరు తినవచ్చు. సంఖ్య 405 అబు సలామా బిన్ అల్ అక్వా గారి కథనం ప్రకారం ఖైబర్ విజయం సాధించిన రోజున సాయంత్రం సైన్యం కోసం వంటలు చేసింది. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు ఈ వంటలను దేనికోసం వేశారు? వారు పెంపుడు గాడిదల మాంసం వండడానికి అని అన్నారు. అతను వంట పాత్రలో ఉన్నదంతా పారేసి ఆ పాత్రలను పగలగొట్టండి అని అన్నారు. అప్పుడు జనంలోంచి ఒకరు లేచి వాటిని పగలగొట్టే బదులు వంట పాత్రలో ఉన్నదంతా పారేసి ఆ తర్వాత ఆ పాత్రలను కడుగుదామా అని అడిగారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అవును, మీరు రెండిట్లో ఏదైనా చేయవచ్చు. సంఖ్య 406 రాఫీ బిన్ ఖదీజ్ రజల్లాహు గారి కథనం ప్రకారం మేము దుల్ హుదైఫాలో ప్రవక్త గారితో ఉన్నాము మరియు అక్కడ ప్రజలు తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారు. అప్పుడు మాకు యుద్ధంలో గెలుచుకున్న సంపదగా ఒంటెలు మరియు గొర్రెలు లభించాయి మరియు వాటిని వధించాము. ప్రవక్త గారు ప్రజలందరూ వెనుక ఉన్నారు. ప్రజలు త్వరపడి వంట పాత్రలను వంట కోసం సిద్ధం చేశారు. కానీ ప్రవక్త గారు అక్కడికి వచ్చి ఆ పాత్రలను తలకిందులుగా తిప్పమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆయన 10 గొర్రెలను ఒక ఒంటెకు సమానంగా పరిగణిస్తూ ఆ జంతువులను పంచిపెట్టారు. ఒంటెలలో ఒకటి పారిపోయింది మరియు ప్రజలతో పాటు కొన్ని గుర్రాలున్నాయి. అవి ఒంటెలను తరుమాయి, కానీ అవి అలసిపోయాయి. అప్పుడు ఒక వ్యక్తి బాణంతో దాన్ని కొట్టగా అల్లాహ్ దానిని ఆపారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ జంతువులలో కొన్ని క్రూర మృగాల వలె ఉంటాయి. కాబట్టి వాటిలో ఏదైనా మీ నుండి పారిపోతే దానితో ఈ విధంగానే ప్రవర్తించండి. నేనన్నాను, రేపు మనం శత్రువును ఎదుర్కొంటామని ఆశిస్తున్నాము లేదా భయపడుతున్నాము. మన దగ్గర కత్తులు లేవు. అప్పుడు మనం మన జంతువులను బెత్తాలతో వధించాలా? ప్రవక్త గారు ఇలా అన్నారు, వధించే సాధనం నుండి రక్తం ధారగా కారితే మరియు అల్లా నామం ఉచ్చరించబడితే వధించిన జంతువు మాంసాన్ని తినండి. కానీ పంటితో కానీ గోరుతో కానీ వధించవద్దు. ఎందుకో నేను మీకు చెప్తున్నాను, పన్ను అనేది ఎముక మరియు గోరు అనేది ఇథియోపియన్ల కత్తి. సంఖ్య 407 అబ్దుల్లా రజల్లాహు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బల్దా సమీపంలోని ఒక ప్రదేశంలో జైద్ బిన్ అమర్ నుఫైల్ను కలిశారు. అల్లా ప్రవక్త గారు బల్దా సమీపంలోని ఒక ప్రదేశంలో జైద్ బిన్ అమర్ నుఫైల్ను కలిశారని చెప్పారు. ఈ సంఘటన అల్లా ప్రవక్తకు దైవవాన్ని లభించక ముందు జరిగింది. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్య మతస్థులు ఆయనకు సమర్పించిన మాంసం వంటకాన్ని జైద్ బిన్ అమర్కు సమర్పించారు. కానీ జైద్ దాన్ని తినడానికి నిరాకరించి ఆ తర్వాత అన్య మతస్థులతో ఇలా అన్నారు, మీరు మీ రాతి బలిపీఠాల మీద వధించే వాటిని నేను తినను. వధించేటప్పుడు అల్లా నామం ఉచ్చరించబడిన దానిని తప్ప నేను మరేమీ తినను. సంఖ్య 408 జుందుబ్ బిన్ సుఫియాన్ అల్ బజాలి గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్న కాలంలో ఒకసారి మేము కొన్ని జంతువులను బలిగా అర్పించాము. కొందరు ఈద్ నమాజ్కు ముందే తమ బలులను వధించారు. కాబట్టి ప్రవక్త తన నమాజ్ను ముగించినప్పుడు వారు నమాజ్కు ముందే తమ బలులను వధించడం చూశారు. ఆయన ఇలా అన్నారు, ఎవరైనా నమాజ్కు ముందే తన బలిని వధించినట్లయితే దానికి బదులుగా మరొక బలిని వధించాలి. మరియు మనం నమాజ్ చేసే వరకు ఎవరైతే దానిని వధించలేదో వారు అల్లా నామాన్ని స్మరిస్తూ దానిని వధించాలి. సంఖ్య 409 కాబ్ రజల్లాహు గారి కథనం. వారి బానిస స్త్రీలలో ఒకరు షియా మదీనా సమీపంలోని ఒక పర్వతం వద్ద కొన్ని గొర్రెలను కాచేది. తన గొర్రెలలో ఒకటి చనిపోవడాన్ని చూసి ఆమె ఒక రాయిని పగలగొట్టి దానిని వధించింది. కాబ్ రజల్లాహు తన కుటుంబంతో ఇలా అన్నారు, నేను ప్రవక్త వద్దకు వెళ్ళి ఆయన అడిగే వరకు లేదా ఆయన ఎవరినైనా పంపి ఆయనను అడిగే వరకు మీరు దానిని తినవద్దు. కాబట్టి అతను ప్రవక్త వద్దకు వెళ్ళారు లేదా ఆయన వద్దకు ఒకరిని పంపారు. ప్రవక్త దానిని తినడానికి వారికి అనుమతి ఇచ్చారు. సంఖ్య 410 అబ్దుల్లా రజల్లాహు గారి కథనం. కాబ్ రజల్లాహుకు ఒక బానిస యువతి ఉండేది. ఆమె సంతకు సమీపంలో ఉన్న స్లా అనే ఒక చిన్న కొండపై అతని గొర్రెలను మేపేది. ఒకసారి ఒక గొర్రె చనిపోతుండగా ఆమె ఒక రాయి పగలగొట్టి దానితో దాన్ని వధించింది. వారు ఆ విషయాన్ని ప్రవక్తకు చెప్పినప్పుడు ఆయన దాన్ని తినడానికి అనుమతించారు. సంఖ్య 411 రాఫీ బిన్ ఖదీజ్ రజల్లాహు గారి కథనం ప్రకారం అతను, ఓ అల్లా ప్రవక్త, మా వద్ద కత్తి లేదు అని అన్నారు. దానికి ప్రవక్త ఇలా అన్నారు, వధించే సాధనం వల్ల రక్తం ధారగా కారితే మరియు అల్లా నామం స్మరించబడితే ఆ వధించిన జంతువును తినండి. కానీ మేకుతో కానీ పంటితో కానీ వధించవద్దు. ఎందుకంటే మేకు ఇథియోపియన్ల కత్తి, పన్ను ఒక ఎముక. అకస్మాత్తుగా ఒక ఒంటె పారిపోతుండగా దాన్ని బాణంతో ఆపారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ ఒంటెలలో కొన్ని అడవి మృగాల వలె క్రూరంగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఏదైనా ఒకటి నుండి మీ నుండి పారిపోయినప్పుడు మీరు దానిని పట్టుకోలేకపోతే దానితో ఈ విధంగా ప్రవర్తించండి. సంఖ్య 412 కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం. ఒక స్త్రీ రాయితో ఒక గొర్రెను వధించింది. ఆ తర్వాత దాని గురించి ప్రవక్త గారిని అడగగా ఆయన దానిని తినడానికి అనుమతించారు. సంఖ్య 413 ముఆద్ బిన్ సాద్ లేదా సాద్ బిన్ ముఆద్ రజల్లాహు గారి కథనం.
కాబ్ రజల్లాహు చెందిన ఒక బానిస స్త్రీ పైన వచ్చిన హదీస్ ఇది. సంఖ్య 414. రాఫీ బిన్ ఖదీస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, రక్తం కారే ఏ పరికరంతోనైనా వధించిన దానిని తినండి, కానీ పంటితో కానీ గోరుతో కానీ వధించిన దానిని తినవద్దు. సంఖ్య 415. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. కొంతమంది ప్రజలు ప్రవక్త గారితో ఇలా అన్నారు, కొంతమంది మాకు మాంసం తెస్తున్నారు, కానీ ఆ జంతువును వధించేటప్పుడు వారు అల్లా నామాన్ని స్మరించాలో లేదో మాకు తెలియదు. ఆయన ఇలా అన్నారు, దానిపై అల్లా నామాన్ని స్మరించి తినండి. ఆ ప్రజలు ఇటీవల ఇస్లాంను స్వీకరించారు. సంఖ్య 416. అబ్దుల్లా బిన్ ముగఫల్ గారి కథనం ప్రకారం మేము ఖైబర్ కోటని ముట్టడిస్తున్నప్పుడు ఎవరో కొవ్వుతో నిండిన ఒక తోపును విసిరారు. నేను దానిని తీసుకోవడానికి ముందుకు వెళ్ళాను, కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రవక్తను చూశాను. ఆయన సమక్షంలో నాకు సిగ్గుగా అనిపించి దానిని తీసుకోలేదు. సంఖ్య 417. రాఫీ బిన్ ఖదీజ్ రజల్లాహు గారి కథనం. నేను ఇలా అన్నాను, ఓ అల్లా ప్రవక్త, రేపు మనం శత్రువుని ఎదుర్కోబోతున్నాము మరియు మన దగ్గర కత్తులు లేవు. అతను ఇలా అన్నారు, జంతువును వధించడంలో త్వరపడండి. వధించే సాధనం నుండి రక్తం కారితే మరియు అల్లా నామం స్మరించబడితే ఆ వధించిన జంతువు మాంసాన్ని తినండి, కానీ పంటితో కానీ గోరుతో కానీ వధించవద్దు. ఎందుకో నేను మీకు చెప్తాను. పంటి విషయానికి వస్తే అది ఒక ఎముక, గోర్ల విషయానికి వస్తే అవి ఇథియోపియాలో కత్తులు. తర్వాత మాకు యుద్ధపు దోపిడీగా కొన్ని ఒంటెలు, గొర్రెలు లభించాయి. వాటిలో ఒక ఒంటె పారిపోగా ఒక వ్యక్తి బాణంతో దాన్ని బంధించారు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఈ ఒంటెలలో కొన్ని క్రూరముగాల వల్లే క్రూరంగా ఉంటాయి, కాబట్టి వాటిలలో ఏదైనా ఒకటి పారిపోయి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తే దాంతో అదే విధంగా ప్రవర్తించండి. సంఖ్య 418. అస్మా బిన్ అబూబకర్ రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారి జీవితకాలంలో మేము ఒక గుర్రాన్ని నహర్ పద్ధతిలో వధించి దానిని తిన్నాం. సంఖ్య 419. అస్మా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారి జీవితకాలంలో మేము మదీనాలో ఉన్నప్పుడు ఒక గుర్రాన్ని యుద్ధ పద్ధతిలో వధించి దానిని తిన్నాం. సంఖ్య 420. అస్మా బిన్ అబూబకర్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త గారి జీవితకాలంలో మేము ఒక గుర్రాన్ని నహర్ పద్ధతిలో వధించి దానిని తిన్నాం. సంఖ్య 421. హిషాం బిన్ జైద్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను మరియు అనస్ అల్ హకం బిన్ అయ్యూబ్ రజల్లాహు అన్హు వద్దకు వెళ్ళాము. కొంతమంది పిల్లలు కట్టేసిన కోడిని కాల్చడం అనస్ రజల్లాహు అన్హు చూశారు. అనస్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, కట్టేసిన లేదా బంధించబడిన జంతువులను కాల్చడాన్ని ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 422. ఇబ్న్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అతను యహ్యా బిన్ సయీద్ వద్దకు వెళ్ళినప్పుడు యహ్యా కుమారులో ఒకరు కోడిని కట్టివేసి దానిపై గురి పెడుతున్నారు. ఇబ్న్ ఉమర్ రజల్లాహు అన్హు దాని వద్దకు నడిచి వెళ్ళి దానిని విప్పారు. తర్వాత అతనితో దాన్ని మరియు ఆ బాలుడికి తీసుకొచ్చి ఇలా అన్నారు, పక్షులను చంపడం కోసం కట్టేయకుండా మీరు మీ పిల్లలను నివారించండి, ఎందుకంటే ప్రవక్త గారు ఒక జంతువును కానీ ఇతర జీవిని కానీ కట్టేసిన తర్వాత చంపడాన్ని నిషేధించడం నేను విన్నాను. సంఖ్య 423. సయీద్ బిన్ జుబైర్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను ఇబ్న్ ఉమర్ రజల్లాహుతో ఉన్నప్పుడు మేము ఒక కోడిని కట్టేసి దానిపై కాల్పులు జరపడం ప్రారంభించిన కొంతమంది యువకుల గుంపు దగ్గరగా వెళ్ళాం. వారు ఇబ్న్ ఉమర్ రజల్లాహును చూడగానే దానిని అక్కడే వదిలి చెల్లాచెదరయ్యారు. దానిపై ఇబ్న్ ఉమర్ రజల్లాహు ఇలా అన్నారు, ఇది ఎవరు చేశారు? అలా చేసిన వారిని ప్రవక్త గారు శపించారు. సంఖ్య 424. ఇబ్న్ ఉమర్ రజల్లాహు గారి కథనం. జంతువుకు ముద్దులా చేసిన వారిని, అనగా అది బతుకుండగానే దాని అవయవాలను లేదా దాని శరీరంలోని ఇతర భాగాలను కోసిన వారిని ప్రవక్త గారు శపించారు. సంఖ్య 425. అబ్దుల్లా బిన్ యజీద్ రజల్లాహు గారి కథనం. ప్రవక్త అన్నుబా మరియు అల్ ముత్లాను నిషేధించారు. సంఖ్య 426. అల్ మూసా షరీ గారి కథనం. నేను ప్రవక్త కోడి మాంసం తినడం చూశాను. సంఖ్య 427. జహ్దామ్ గారి కథనం ప్రకారం మేము అబూ మూసా అల్ అషరీతో కలిసి ఉన్నాం మరియు మాకు ఈ జర్ము తెగకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. అబూ మూసా రజల్లాహు అన్హుకు కోడి మాంసంతో ఉన్న ఒక వంటకాన్ని సమర్పించారు. అక్కడ ఉన్న జనంలో ఎర్రటి ముఖం గల ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. అతని ఆహారం దగ్గరకు రాలేదు. అబూ మూసా అతనితో, రా తిను, ఎందుకంటే అల్లా ప్రవక్త దైనిని కోడి మాంసాన్ని తినడం నేను చూశాను అని అన్నారు. దానికి అతను, అది ఏదో మురికి పదార్థం తినడం నేను చూశాను. అప్పటి నుండి నాకు అది అసహ్యంగా ఉంది మరియు నేను దానిని తిననని ప్రమాణం చేశాను అని చెప్పారు. మూసా రజల్లాహు, రా నేను నీకు చెబుతాను లేదా నీకు వివరిస్తాను అని అన్నారు. ఒకసారి నేను అషారీయుల బృందంతో కలిసి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. ఆయన కోపంగా కొన్ని రకాల ఒంటెలను పంచుతూ మాకు కనిపించారు. మేము వాహనాల కోసం అడిగాం, కానీ ఆయన మాకు ఏ వాహనం ఇవ్వనని ప్రమాణం చేసి
మిమ్మల్ని ఎక్కించడానికి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. ఇంతలో దోచుకున్న కొన్ని వంటలను అల్లా ప్రవక్త వద్దకు తీసుకొచ్చారు. ఆయన 2 సార్లు అషారీయులు ఎక్కడున్నారు అని అడిగారు. అప్పుడు ఆయన మాకు పెద్ద మూపురాలు గల 5 వంటలను ఇచ్చారు. మేము కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ కొద్దిసేపు ఉండి నా సహచరులతో ఇలా అన్నాను, అల్లా ప్రవక్త తన ప్రమాణాన్ని మర్చిపోయారు. అల్లా సాక్షిగా మనం అల్లా ప్రవక్తకు ఆయన ప్రమాణాన్ని గుర్తు చేయకపోతే మనం ఎప్పటికీ విజయం సాధించలేము. కాబట్టి మేము ప్రవక్త వద్దకు తిరిగి వచ్చి, ఓ ప్రవక్త, మేము మిమ్మల్ని వాహనాలను అడిగాము, కానీ మీరు మాకు వాహనాలు ఇవ్వనని ప్రమాణం చేశారు. మీరు మీ ప్రమాణాన్ని మర్చిపోయారని మేము అనుకుంటున్నాము అని అతను అన్నారు. అల్లాహ్ గారే మీకు వాహనాలు ఇచ్చారు. అల్లా సాక్షిగా మరియు అల్లా తలుచుకుంటే నేను ప్రమాణం చేసి ఆ తర్వాత దానికంటే ఉత్తమమైనది మరొకటి కనుకుంటే అప్పుడు నేను ఉత్తమమైన దానిని ఆచరించి నా ప్రమాణాన్ని సరి చేసుకుంటాను. సంఖ్య 428. అస్మా రజల్లాహు అన్హా గారి కథనం. అల్లా ప్రవక్త గారి జీవితకాలంలో మేము ఒక గుర్రాన్ని వధించి దాని మాంసాన్ని తిన్నాం. సంఖ్య 429. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం. ఇది మనం పైన వచ్చింది ఈ హదీస్. సంఖ్య 430. ప్రవక్త గారు గాడిద మాంసాన్ని నిషేధించారు. సంఖ్య 431 పైన వచ్చిన హదీస్. సంఖ్య 432. ఇది కూడా అలీ రజల్లాహు అన్హు గారి కథనం, పైన చెప్పిన హదీస్. సంఖ్య 433. ఇది కూడా పైన వచ్చింది. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారు. ఎక్కువసార్లు రిపిటేషన్ వచ్చింది మనకి, వాల్యూ ఉండే హదీస్, బలమైన హదీస్. ఎక్కువ మంది సహాబాలు దాన్ని ఇది చేసిన తర్వాత 434. అల్బారా మరియు ఇబ్నే ఆఫే గారి కథనం, పైన చెప్పినట్టుగానే. సంఖ్య 435. అబూ తల్బా గారు, పైన చెప్పిన హదీస్. సంఖ్య 435. అజ్జుహ్రీ గారి కథనం. ప్రవక్త గారు కోర్లు గల జంతువుల మాంసం తినడాన్ని నిషేధించారు, వేట కుక్క ఇలాంటివి. అనస్ బిన్ మాలిక్ గారి కథనం ప్రకారం, పైన వచ్చిన హదీస్. సంఖ్య 437. అమర్ రజల్లాహు అన్హు గారి కథనం, పైన చెప్పిన హదీసే. సంఖ్య 438. అబూ తలాబా గారి కథనం. కోర్లు గల జంతువు మాంసాన్ని తినడం ప్రవక్త గారు నిషేధించారు. సంఖ్య 439. అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఒకసారి అల్లా ప్రవక్త చనిపోయిన గొర్రె దగ్గర వెళ్తూ ప్రజలతో ఇలా అన్నారు, మీరు దాని చర్మాన్ని ఎందుకు ఉపయోగించుకోరు? వారు, కానీ అది చనిపోయింది కదా అన్నారు. ఆయన దాన్ని తినడం మాత్రమే నిషేధమని అన్నారు. సంఖ్య 440. ఇబ్నే అబ్బాస్ గారి కథనం. ప్రవక్త చనిపోయిన మేక దగ్గరగా వెళ్తూ దాని యజమానులు దాని చర్మం నుండి ప్రయోజనం పొందితే ఎలాంటి హాని లేదు అని అన్నారు. హదీస్ 441. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లా మార్గంలో గాయపడిన ప్రతి ఒక్కరూ తీర్పు దినాన తమ గాయం నుండి రక్తం కారుతూనే వస్తారు. వారి గాయం నుండి బయటకు వచ్చేది రక్తం రంగులో ఉంటుంది, కానీ దాని వాసన కస్తూరి వాసనలా ఉంటుంది. హదీస్ 442. అబూ మూసా రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక మంచి సజ్జనుడైన సహచరునికి మరియు ఒక దుర్మార్గునికి మధ్య ఉన్న పోలిక ఏమిటంటే, ఒక వ్యక్తి కస్తూరిని మోయడం మరియు మరొక వ్యక్తి కొలమిని ఊదడం. కస్తూరిని మోసుకు వెళ్ళేవాడు మీకు బహుమతిగా కొంత పరిమళ ద్రవ్యాన్ని ఇస్తారు, లేదా మీరు అతని నుండి కొంత కొనుక్కుంటారు, లేదా అతని నుండి మీకు మంచి వాసన వస్తుంది. కానీ కొలమి ఊదేవాడు మీ బట్టలను కాలుస్తాడు, లేదా అతని నుండి మీకు వేడి యొక్క సెగ అనేది తగులుతుంది, కొంత రకం దుర్వాసన కూడా వస్తుంది. సంఖ్య 443. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి మేము మర్ జహ్రాన్ ఒక కుందేలును రెచ్చగొట్టాం. ప్రజలు అలసిపోయేంత వరకు దాన్ని తరిమారు. అప్పుడు నేను దానిని పట్టుకొని అబూ తల్హా వద్దకు తీసుకొచ్చాను. అతను దానిని వధించి దాని కింద 2 కటి భాగాలను లేదా కాళ్లను ప్రవక్తకు పంపారు. అప్పుడు ప్రవక్త ఆ బహుమతిని స్వీకరించారు. సంఖ్య 444. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, నేను మస్టిగోరును తినను, కానీ దానిని తినడాన్ని నేను నిషేధించాను. సంఖ్య 445. ఖాలిద్ బిన్ అల్ వలీద్ గారి కథనం ప్రకారం, అల్లా ప్రవక్త గారు మరియు నేను మైమూనా రజల్లాహు అన్హా ఇంట్లోకి ప్రవేశించాము. అక్కడ కాల్చిన మస్టిగోరు వడ్డించబడింది. ప్రవక్త గారు తినడానికి తన చేతిని చాచారు, కానీ ఒక స్త్రీ ఇలా అంది, ఆయన ఏం తినబోతున్నారో అల్లా ప్రవక్త గారికి తెలియజేయండి. అప్పుడు వారు, అల్లా ప్రవక్త అని అన్నారు. ఆయన తన చేతిని వెనక్కి తీసుకున్నారు. నేను వెంటనే, అల్లా ప్రవక్త, ఇది నిషిద్ధమా అని అడిగాను.
ఆయన కాదు, కానీ ఇది నా ప్రజల భూమిలో కనిపించదు, కాబట్టి నేను దానిని ఇష్టపడను అని అన్నారు. కాబట్టి నేను మస్టిగూరును నా వైపు లాక్కొని ఖాలిద్ బిన్ వలీద్ గారు అల్లా ప్రవక్త నా వైపు చూస్తుండగా దానిని తిన్నారు. సంఖ్య 446 మైమునా రజల్లాహు అన్హా గారి కథనం. సంఖ్య 446 మైమునా రజల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారి సతీమణి. ఒక ఎలుక వెన్నలో పడి చనిపోయింది. దాని గురించి ప్రవక్తను అడిగారు. ఆయన అన్నారు, ఆ ఎలుకను మరియు దాని చుట్టూ ఉన్న వెన్నను పారవేయండి మరియు మిగిలిన వెన్నను తినండి. సంఖ్య 447 జూరీ గారి కథనం. ఘన లేదా దవ నూనెలో లేదా వెన్నెలో పడిపోయిన ఒక జంతువు, ఉదాహరణకు ఎలుక లేదా మరేదైనా జంతువు గురించి. ఒక ఎలుక వెన్నలో చనిపోయిందని నాకు తెలియజేయబడింది. దానిపై అల్లా యొక్క ప్రవక్త దానిని ఉన్న వెన్నను పారవేయమని మిగిలిన వెన్నను తినవచ్చని ఆజ్ఞాపించారు. సంఖ్య 448 పైన చెప్పిన హదీస్. మైమునా రజల్లాహు అన్హా గారి కథనం. వెన్నలో పడి చనిపోయిన ఒక ఎలుక గురించి ప్రవక్తను అడిగారు. ఆయన ఆ ఎలుకను మరియు దాని చుట్టూ ఉన్న వెన్నని పారివేయండి మరియు మిగిలినది తినండి. సంఖ్య 449 సలీం రజల్లాహు అన్హు గారి కథనం. ఇబ్న్ ఉమర్ రజల్లాహు అన్హు జంతువుల ముఖంపై ముద్ర వేయడానికి ఇష్టపడలేదు. ఇబ్న్ ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ప్రవక్త జంతువుల ముఖంపై కొట్టడాన్ని నిషేధించారు. సంఖ్య 450 అనస్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నేను నా సోదరుడిని ఆయనకు తహ్నీకి చేయడానికి తీసుకొచ్చాను మరియు ఆయన ఒక గొర్రెకు ముద్ర వేయడం నేను చూశాను. ఇలా అన్నారు, నా ఉద్దేశంలో అనస్ దానిని చెవిపై ముద్ర వేస్తున్నారని చెప్పారనుకుంటాను. హదీస్ 451 రాయిద్ బిన్ ఖదీజ్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను ప్రవక్తతో, రేపు మనం శత్రువును ఎదుర్కోబోతున్నాము మరియు వధించడానికి మన దగ్గర కత్తులు లేవో అని అన్నాను. ఆయన ఇలా అన్నారు, దాని రక్తం కారేలా చేసే దేనితోనైనా మీరు జంతువును వధించి ఆ వధపై అల్లా నామాన్ని స్మరించినట్లయితే దానిని తినండి. అయితే వధించే సాధనం పన్ను లేదా గోరు కానంత వరకు. ఎందుకో నేను మీకు చెప్తాను. పన్ను విషయానికి వస్తే అది ఒక ఎముక. ఇక మేకు విషయానికి వస్తే అది ఇథియోపియన్ల కత్తి. ప్రవక్త ప్రజల వెనుక ఉండగా వారిలో చురుకైన వారు యుద్ధపు సంపదను పొందారు. కాబట్టి వారు వంట పాత్రలను నిప్పు మీద పెట్టారు. కానీ ప్రవక్త ఆ వంట పాత్రలను తలకిందలుగా తిప్పమని ఆజ్ఞాపించారు. తర్వాత ఆయన ఒక ఒంటెను 10 గొర్రెలకు సమానంగా పరిగణిస్తూ యుద్ధపు సంపదను వారికి పంచిపెట్టారు. అప్పుడు మొదటి వర్గానికి చెందిన ఒక ఒంటె పారిపోయింది. వారి వద్ద గుర్రాలు కూడా లేవు. కాబట్టి ఒక వ్యక్తి దానిపై బాణం వేయగా అల్లా దానిని ఆపారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ జంతువులలో కొన్ని అడవి మృగాల వలె క్రూరమైనవి. కాబట్టి వాటిలో ఏదైనా పారిపోతే ఇలా చేయండి, బాణంతో కొట్టండి. సంఖ్య 452 రాఫీ బిన్ ఖదీజ్ రజల్లాహు అన్హు గారి కథనం. మేము ప్రవక్తతో ప్రయాణంలో ఉన్నప్పుడు ఒంటెలో ఒకటి పారిపోయింది. ఒక వ్యక్తి దానిని బాణంతో కొట్టి ఆపారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ ఒంటెల్లో కొన్ని అడవి మృగాల వలె క్రూరంగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఒకటి పారిపోయి మీరు దానిని పట్టుకోలేకపోతే దానిని ఇలా చేయండి, అప్పుడు ఇలా చేయండి, బాణంతో కొట్టండి. నేను అన్నాను, ఓ అల్లా ప్రవక్త, కొన్నిసార్లు మేము యుద్ధాల్లో ఉన్నప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు జంతువులను వధించాలనుకుంటాము, కానీ మా దగ్గర కత్తులు ఉండవు. ఆయన అన్నారు, వినండి, రక్తం కారేలా చేసే దేనితోనైనా మీరు జంతువును వధించి ఆ వధ సమయంలో అల్లా నామాన్ని స్మరించినట్లయితే దానిని తినండి. అయితే ఆ వధించే సాధనం పన్ను కానీ మేకు కానీ ఉండకూడదు. ఎందుకంటే పన్ను అనేది ఎముక, మేకు అంటే ఇథియోపియన్ల యొక్క కత్తి.